बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को चैलेंज किया कि वो कांग्रेस में शामिल होने वाले बीआरएस के 6 अरकान असेंबली को मुस्तफ़ी करवाते हुए उन्हें दोबारा मुंतखब करवाकर दिखाएं। अगर ऐसा होता है तो तेलंगाना के अवाम अपने वोटों के जरिए उन 6 अरकान असेंबली की मुस्तकिल तौर पर सियासी खबर खो देंगी। जगतियाल में बीआरएस के इजलास से खिताब करते हुए केटीआर ने जगतियाल के रुकन असेंबली डॉक्टर संजय कुमार के अलावा बीआरएस से कांग्रेस में शामिल होने वाले बाकी 5 अरकान असेंबली को भी चैलेंज किया कि उनमें जरा बराबर भी शर्म हया है तो वो अपने ओहदों से मुस्तफी होकर अवाम के दरमियान आए। రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా। రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోనివైతే జై మొగోనివైతే జై। నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చేపి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇంకొక మాట పెద్దలు ఎప్పుడొకటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి। మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో దుంకిడు బండ కట్టుకొని, ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం। లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం। నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరి కండగా